హాయ్, వెల్కమ్ టు ఆ మాట ఈ మాట. నియోజకవర్గాల పునర్విభజన ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. నాకు తెలిసి నియోజకవర్గాల పునర్విభజనను లేదా నియోజకవర్గాల పెంపును ఎవరూ వ్యతిరేకించడం లేదు. కాకపోతే సమస్య అంతా ఏ ప్రాతిపదికన విభజిస్తారు లేదా పెంచుతారు అనేది. మొదట కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపుకు మొగ్గు చూపుతోందని వార్తలు వచ్చాయి. అలా అయితే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మరియు డిఎంకే వంటి పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం దామాషా పద్ధతిలో, అంటే అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచే ఆలోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ పద్ధతిలో కూడా దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారేమో రేవంత్ రెడ్డి గారికి అసలు నియోజకవర్గాల పునర్విభజనపైన పెంపుపైన జ్ఞానమే లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారి వాదన ఏంటంటే, ఉదాహరణకు 20 లోక్సభ సీట్లున్న కేరళకు 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్కు మధ్య ప్రస్తుతం ఉన్న అంతరం 60 లోక్సభ స్థానాలు. 50% దామాషా పద్ధతిలో నియోజకవర్గాల పెంపు జరిగితే కేరళకు 30, ఉత్తరప్రదేశ్కు 120 సీట్లు అవుతాయి. అంటే అంతరం 60 నుంచి 90 అవుతుంది. అలాగే దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 130 లోక్సభ స్థానాలు 195కు పెరిగితే ఉత్తర భారతదేశంలో మాత్రం ప్రస్తుతం ఉన్న 413 స్థానాలు 621కి పెరుగుతాయి. అంటే ఉత్తర భారతదేశంలో ఆధిక్యాన్ని సాధించిన ఏదైనా పార్టీకి కానీ కూటమికి కానీ దక్షిణ భారత లోక్సభ స్థానాలతో పని లేకుండా పోతుంది. అదే జరిగితే దక్షిణ భారత అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతెందుకు, ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి అనుభవిస్తున్న కిషన్ రెడ్డి గారి లాంటి వారికి కూడా ఇకపై అవకాశం ఉండకపోవచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన పై ఉదాహరణలో తప్పు గనక ఉంటే, రేవంత్ రెడ్డి గారికి అసలు నియోజకవర్గాల పునర్విభజనపైన పెంపుపైన జ్ఞానమే లేదు అని భావిస్తున్న కిషన్ రెడ్డి గారు కేంద్రం ఏ విధంగా నియోజకవర్గాల పెంపు ప్రక్రియ చేపడుతుందో చెబితే సరిపోతుంది. అలా కాకుండా విమర్శిస్తాం కానీ వివరణ ఇవ్వం అంటే మాత్రం చేయగలిగింది ఏమీ లేదు.